సార్ 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 ఓకే సార్ సంబంధించిన యాక్టివిటీ టేకప్ చేస్తున్నాము. ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కావలిలో కష్టం అనిపిస్తుంది. ఈరోజు మీకు 3 నెలల పాటు ఈ మిషన్ మీద మీకు నేర్పుతున్నారు అంటే ఆటోమేటిక్గా మీరు ఈ 3 నెలల్లో సాధన చేస్తే ఆటోమేటిక్గా మిషన్తో పాటు మీ ఆలోచన విధానం మారద్దు. ఎస్, నేను ఇది నేర్చుకుంటున్నా కాబట్టి రేపు నా ఇంట్లో మిషన్ పెట్టుకొని నా ఇంటి పక్క ఉన్నటువంటి వాళ్ళ ఒక 50 మంది లేదా ఒక 100 మంది ఆడవాళ్ళతో సంబంధాలు స్నేహపూర్వక వాతావరణం పెట్టుకొని వాళ్ళ జాకెట్లు కాడి నుంచి అన్నీ మనం కుడితే తెలియకుండా 7,000 రూపాయల మిషన్తో స్టార్ట్ అయినటువంటి మీ జీవితం నెలకి 10,000 రూపాయలు సంపాదించే స్థాయికి మీరు వెళ్తారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది చూసేటప్పుడు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. పక్కన లేదని అనుకుంటారేమో, 7,000 రూపాయల కోసం ఆమె ఇంత దూరం పోతుందని అనుకుంటారేమని సగం మంది ఎగ్గొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. చేసే పనుల్లో చిత్తశుద్ధి, చేసే పనుల్లో మంచి పని అయినప్పుడు అది ఎంతదైనా పర్లేదు. జీవితం ఎప్పుడు కూడా నేల మీద స్టార్ట్ అయ్యి మన శిఖరాని స్థాయికి మన కీర్తిని తీసుకుపోతుంది. అందుకనే ప్రభుత్వం ఈరోజు మీ అందరి కోసం, ఈ అధికారులందరూ మీకోసం నిరంతరం కష్టపడి మీలో చైతన్యం తీసుకురావాలని ఆలోచిస్తూనే ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ఇంకొకటి ఏంటంటే మిగతా వ్యాపారాలు సీజనల్గా ఉంటాయి, కొన్ని రకాలుగా మళ్ళీ ఆగిపోతుంటాయి. ఎందుకంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమాజంలో అందంగా కనిపించాలని, వేసుకునే బట్టలు అందంగా ఉండాలని, ఎట్టంటే వేసుకోవడం కాదు, స్టిచ్చింగ్లో క్వాలిటీగా బాగా కుట్టించుకొని నైస్గా ఉండేటట్టు కుట్టించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. అందంగా ఉన్నోడికి ఉంటుంది, అందంగా లేనోళ్ళకి కూడా అదే కోరుకుంటుంది, ఉన్నంతలో అందంగా కనిపించాలనేటువంటి. కాబట్టి ఇది నిరంతరం జరిగేటువంటి ఈ స్వింగ్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇంకొక మెట్టు మన కావలిలో గొప్పది ఏంటంటే కావలి వయసు ప్రముఖులు కావలిని వస్త్ర వ్యాపార సామ్రాజ్యంగా తీసుకొచ్చారు. అందులో భాగంగా కందుకూరి సత్యనారాయణ గారు, ఆయన ఈరోజు కందుకూరు గార్మెంట్స్ అని పెట్టి కొన్ని వేల మందికి జీవనోపాధిని కల్పిస్తున్నారు. అదేవిధంగా మోడర్న్ స్టార్ నరసింహరావు గారు, ఆయన ఒక కంపెనీని పెట్టి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. శ్రీరామ్ మాలోత్రి గారు, ఆయన ఒక గార్మెంట్ కంపెనీని పెట్టి కావల్లో ఇస్తున్నారు. మీరు ఒక్కసారి కంపేర్ చేయండి. కలకత్తా వాళ్ళు వచ్చి భార్య బిడ్డలు ఆడు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు టైలరింగ్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. మన ఇళ్లలో కూర్చొని మనం ఎందుకు సంపాదించలేము? ఒక్కసారి ఆలోచించండి. కలకత్తా వాళ్ళు, అస్సాం వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు ఈరోజు గార్మెంట్ కంపెనీలో మన కావల్లో పనిచేస్తున్నారు. మీలో చాలామందికి గురించి తెలుసు.